నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం అండి. అదండి, ఇప్పుడు తెలుగు సినిమాలో ఏమైతుందంటే, తెలుగు సినిమా నాడు ఎవరికి తెలియట్లేదు. తెలుగు సినిమా సక్సెస్ కావాలి అంటే ఇప్పుడు పెద్ద భారీ భారీ హీరో కావాలి. అంటే భారీ తారాగణం అని ఇంతకు ముందు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. భారీ తారాగణం కూడా కాదు, ఒక భారీ హీరో కావాలి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఫ్యాట్ మనీ కావాలి. ఈ పెట్టి కూడా సినిమాలు ఆడతాయో లేదో తెలియదు. లేదంటే రాజమౌళి లాంటి వాడి దగ్గర ఒక హీరో సంవత్సరాల తరబడి ఊడిగం చేయాలి, అక్కడ ఆయన దగ్గర ఉండిపోవాలి. ఏంటి ఇట్లాంటి పరిస్థితి? దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అంటే మనం చూడవలసినవి ఏంటంటే, ఏ ఇండస్ట్రీలో అయినా కానీ కూడా టైం టు టైము ఈ డిస్రప్షన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. చేంజ్ టైంతో పాటు దాన్ని డిస్రప్టివ్ టెక్నాలజికల్ ట్రెండ్ అని మనం టెక్నాలజీ ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాము. అదేవిధంగా అటువంటి ట్రెండ్స్ పెర్కులేట్ అయ్యి ఫిలిం ఇండస్ట్రీకి కూడా బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. బికాజ్ ఈ రోజుల్లో టెక్నాలజీని, సినిమాని, మేనేజ్మెంట్ని మనం వేరు చేసి చూడలేకపోతున్నాం. ఎందుకంటే అటువంటి సందర్భం వచ్చిందనమాట. ఆ సందర్భంలో ముఖ్యంగా మన తెలుగు సినిమా చూసినట్లయితే మీరు చెప్పినట్లుగా తెలుగు సినిమా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రాన్స్ఫార్మ్ అయ్యి మన తెలుగు సినిమాయే భారతదేశంలో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ కొత్త ట్రెండ్ ఏంటంటే పాన్ ఇండియన్ ఫిలిం ట్రెండ్ క్రియేట్ చేసింది. అంటే రీజనల్ బౌండరీ, మనం ఒక తెలుగు వాళ్ళము అంటే ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ అని చెప్పి 3 రీజన్స్ గా విభజించారు. కొంత కర్ణాటక ప్రాంతంలో వాటిలో కూడా రిలీజ్ చేస్తూ ఉండేవారు. అలా అంతమించి తప్పించి వాళ్ళకి ఎక్కువ ఈ మార్కెట్ ఉండేది కాదు. అటువంటి టైంలో మన ప్రొడ్యూసర్స్ లైక్ రాజమౌళి కానీ లేకపోతే ఇంకా కొంతమంది డైరెక్టర్స్ రాజమౌళి లాంటి వాళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. ఏంటి, ఫస్ట్ రాజమౌళి చేసిన ఎక్స్పెరిమెంటేషన్ ఏంటంటే టెక్నాలజీతో మనం తక్కువ బడ్జెట్ లో కూడా ఈగా లాంటి ఫిలిం ని ఎంత క్రియేటివ్ గా తీయగలము అని చెప్పి అతను చూపించాడు. అప్పటి నుంచి కూడా అదొక డిస్రప్టివ్ ట్రెండ్ అనమాట. ఇండస్ట్రీలో అతను క్రియేట్ చేసిన డిస్రప్టివ్ ట్రెండ్ ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించి విఎఫ్ఎక్స్ తో ఏ విధంగా తక్కువ బడ్జెట్ లో కూడా క్రియేటివ్ గా కథ నెరేట్ చేసి ఆ సినిమాని మనం ముందుకు నడిపించవచ్చు అనేటువంటి డిస్రప్షన్ అతను చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అతనే చేశాడు ఇంకో డిస్రప్షన్. ఏంటంటే పాన్ ఇండియన్ మూవీ పేరుతో బాహుబలి తీసి ఆ బాహుబలిని మిగతా లాంగ్వేజెస్ లో కూడా సైమల్టేనియస్ గా తీసి తెలుగు యాక్టర్స్ మొత్తం దేశం మొత్తం నుంచి యాక్టర్స్ అందరినీ సమ్మిళితం చేసి, ఓకే మెజారిటీ మన సౌత్ ఇండియన్స్ ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తం మీద పాన్ ఇండియన్ ఇంప్రెషన్ రావడం కోసం యాక్టర్స్ అందరినీ సమ్మిళితం చేసి దాని మ్యూజిక్ కూడా ఒక లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఏంటి ఇంగ్లీష్ మ్యూజిక్ తో మిక్స్ అయినట్టుగా ఒక విధంగా చూపించి కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చాడు. ఏంటి ఆ ట్రెండ్ ఏదైతే కొత్తగా మార్చాడో ఆ ట్రెండ్ తో పాటు అదే పద్ధతిలో మన తెలుగు నుంచి పుష్ప వచ్చింది, ఆర్ఆర్ఆర్ వచ్చింది, ఇవన్నీ మూవీస్ వచ్చాయి. ఈ మూవీస్ రావడంతో ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ ఈ రోజున టాలీవుడ్ కారణంగా హాలీవుడ్ లో వచ్చిన ఈ డిస్రప్టివ్ ట్రెండ్ కారణంగా ఈ రోజున బాలీవుడ్ లో పెద్ద హీరోలు కూడా వర్క్ లేకుండా పోయారు. కారణం ఏంటంటే ఎవరికైనా కానీ కూడా ఇప్పుడు సినిమా అంటే ఒక పుష్ప లాగో, ఒక ఆర్ఆర్ఆర్ లాగో, లేకపోతే ఒక బాహుబలి లాగో అంత బడ్జెట్ లోను అంత స్టార్ కాస్ట్ ఉండి ఆ తర్వాత అంత క్రియేటివ్ గాను ఆ విఎఫ్ఎక్స్ టెక్నాలజీని కూడా మిక్స్ చేసి అనిమేషన్ మిక్స్ చేసి మొత్తం అన్ని రకాలుగా మేనేజ్మెంట్ చేసి మార్కెటింగ్ చేసి పాన్ ఇండియా చేసి రకరకాల మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ చూసి వరల్డ్ వైడ్ మార్కెట్ సంపాదించి ఒక సినిమా నుంచే మనం వేలాది కోట్లు సంపాదించగలము అనేటువంటి ఒక ట్రెండ్ ని ఏవైతే ఈ ఫిలిం సెట్ చేసాయో ఆ ఫిలిం సెట్ చేసిన ట్రెండ్ ని ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలకి, మీడియం బడ్జెట్ ఉన్న సినిమాలకి కూడా ఎక్కువ దాంట్లో క్రియేటివిటీ లేకపోతేనే కానీ ఒక డైవర్జెంట్ వ్యూ లేకపోతేనే కానీ ఆ సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయి. అంటే మూస పద్ధతిలో అంటే కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ కూడా అతను కూడా ఒక టైంలో డిస్రప్టివ్ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఏ విధంగా పోకిరి సినిమా తీశాడు, అదే విధంగా అతను డైరెక్టర్ నా ఉద్దేశం ప్రకారం. మహేష్ బాబు సక్సెస్ కి యాక్చువల్ గా అలాగే బిజినెస్ మ్యాన్ సినిమాకి ప్రభాస్ సినిమాలు కూడా కొన్ని తీసాడండి. నేను ప్రభాస్ అతను ఇనీషియల్ గా క్రియేటివ్ గా ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఎలాగా ఈ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఈ కొత్త
ఈ తరం యువకులైన హీరోస్ తో మహేష్ బాబుతోను ప్రభాస్ తోను వీళ్ళందరితోనూ కూడా తీసి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీశాడు. అది ఒక కల్ట్ ట్రెండ్ కింద తయారైంది అనమాట. ఒక టైంలో మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే గ్రేట్, వెళ్ళి చూసి తీరాలి అని చెప్పి అనుకునేవారు. అయితే అతను కూడా ఎప్పుడైతే మీరు చూడండి, మేము చిన్నప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు శంకరాభరణం వచ్చిందని చెప్పి అప్పట్లో మా చిన్నప్పుడు బాగా చూసాను మేము. అప్పుడు అది గొప్ప సినిమా అని నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు గొప్ప సినిమా, పాటలు తప్పించి దాంట్లో పాటలు, మ్యూజిక్, ఆ శంకర శాస్త్రి గారు అది నేపథ్య గానం చేయడం అన్ని కూడా మనం చూసేవాళ్ళం. కానీ ఆ పాటల్ని సినిమాలో చూసేవాళ్ళం కానీ అది ఎందుకు గొప్ప సినిమా నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. కానీ అది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది విశ్వనాథ్ దగ్గర నుంచి. అప్పటి నుంచి విశ్వనాథ్ అదే బ్యాండ్ లో అదే మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ తో ఒక హీరో వర్షిప్ ని, అంటే ఆ మ్యూజిక్ బిహైండ్ ఉన్న పర్సన్ కి ఒక హీరో వర్షిప్ ని క్రియేట్ చేస్తూ అదే ట్రెండ్ లో వెళ్తూ వచ్చాడు. కానీ అతనికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సక్సెస్ రాలేదు. అంటే ఫస్ట్ లో వచ్చిన సక్సెస్ తర్వాత రాలేదు. అదే విధంగా ఈ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ ఉందంటే అతని ఒక బ్రాండ్ ఉంది. అతని సినిమాలు మీరు చూసినట్లయితే సడన్ గా ఎవరో తెలుగు వ్యక్తి ఫారెన్ లోనో, టర్కీలోనో, లేకపోతే ఇంకొక ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అతనికి వైజాగ్ లో తేలుతుంది. ఆ వైజాగ్ నుంచి మళ్ళీ వచ్చి రివెంజ్ తీసుకుంటాడు, దాంతో ఫిలిం అయిపోతుంది. ఇది మోసపద్ధతి వెళ్ళిపోకూడదు. ఆ ఫార్ములా ఒకసారి సక్సెస్ అవుతుంది, 2 సార్లు సక్సెస్ అవుతుంది. కానీ అదే ఫార్ములాని ట్విస్ట్ చేసి మనం థాయిలాండ్ బదులు ఇస్తాన్బుల్ చూపిస్తాము, ఇస్తాన్బుల్ బదులు మేము లండన్ చూపిస్తాం అంటే ప్రజలకు ఆ ఫార్ములా అర్థమైపోయిన తర్వాత వాళ్ళు కొత్తనం లేక మళ్ళీ దానికి వెళ్ళరు. సో దాని నుంచి మనం ఏం చేయాలి, రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 కూడా చేసినట్టున్నాడు నా ఉద్దేశం. అంటే జూనియర్ ఎన్టీఆర్ తోను చేసిన తర్వాత అతని వేరియేషన్ చూడండి. ఒక పక్క నుంచి మూస పద్ధతిలోని సినిమాల నుంచి ఒక సినిమాకి ఇంకొక సినిమాకి వేరియేషన్ చూపిస్తూ కొత్తదనాన్ని తీసుకొస్తూ ప్రతి సినిమా నుంచి ఇంకొక సినిమాని అప్గ్రేడెడ్ లెవెల్ తీసుకెళ్తూ దాని నుంచి క్రియేటివిటీని చూపిస్తున్నాడు. అందుమూలంగా అతని ఫిలిం సక్సెస్ అవుతున్నాయి. దాని వెనక లాట్ ఆఫ్ కృషి చేయాలి, దాని వెనక లాట్ ఆఫ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి, టచ్ లో ఉండాలి, లాట్ ఆఫ్ డిస్కషన్స్ జరగాలి. తర్వాత దానికి కార్పొరేట్ మేనేజర్స్ లాగా ఈ ఫిలిం మేనేజ్మెంట్ ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ కి ఇప్పుడు మన ఆస్కార్ దాకా వెళ్ళిందంటే కూడా దానికి ఇప్పుడు రాజమౌళి కొడుకు చాలా పిఆర్ వర్క్ చేశాడని కూడా చెప్పారండి. ఇప్పుడు అది అక్కడ దాకా తీసుకెళ్తారు. కరెక్ట్. అంటే మేనేజ్మెంట్ టెక్నిక్స్, లేటెస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే మనం బిగ్ స్కూల్స్ చదువుకుంటూ ఉంటామో ఆ టెక్నిక్స్ ని మన సినిమాకి రప్పించి వీటికి ఇంటర్నేషనల్ మార్కెట్ రావడానికి, ఇంటర్నేషనల్ లెవెల్లో వీటికి పేరు రావడానికి కృషి చేస్తున్నారు ఇప్పటి జనరేషన్ లో వ్యక్తులు.